విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సోమవారం ఆల్వేస్ అంటే సండే తర్వాత మండే బిజియెస్ట్ డే ఉంటుంది ఎవరికైనా సరే. దట్టు మార్కెట్స్ కానీ ఇంకా ఏ ప్రాంతమైనా సరే కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ కూడా అట్లాగే కిక్కిరిసిపోయిన పరిస్థితి. మార్కెట్లో అందరు కూడా సరుకులు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఆ సందడి పూర్తిగా కనిపిస్తున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా కలకలం అయితే చెలరేగింది. ఎందుకంటే అందరూ చూస్తుండగానే అందరు ఎదుటనే ఒక మనిషినైతే హత్య చేసేశాడు. కళ్ళ ముందటనే కత్తితో పొడిచి గొంతు మీద కత్తితో పొడిచి హత్య చేసిన సందర్భం. అందరూ చూస్తూ ఉండిపోయారు, కేకలు వేస్తూ పరుగులు తీసిన పరిస్థితి. ఎందుకంటే కళ్ళ ముందటనే ఒక మనిషిని ఇంకో మనిషి చంపేసిన సిట్యువేషన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా అంటే భయపడకుండా ఉండలేరు. ఆ భయంకర ఇన్సిడెంట్ చూసిన వాళ్ళందరూ కూడా పరుగులు తీసిన పరిస్థితి. ఆయన పేరు వచ్చేసి ఆయన కూడా లోకల్కి సంబంధించిన వ్యక్తే. ఎవరంటే పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందినటువంటి పొలం కుమార్ అనే యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో హత్యకు గురైన. ఆయన పేరు వచ్చేసి కుమార్. అయితే ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన రైలుకుల సతీష్ అంటారట. సో ఆ వ్యక్తి కుమార్ను కత్తితో పొడిచి హత్య చేసిన సందర్భం. ఇది చూసినటువంటి వాళ్ళైతే పూర్తిగా భయంతో వణికిపోయిన పరిస్థితి. కానీ హత్యకు గల కారణాలు ఏంటి, ఈ హత్యను ఇంత దారుణంగా ఒక మార్కెట్ ప్లేస్లో అందరూ చూస్తుండగానే హత్య ఎందుకు చేశాడు అనేది పూర్తి ఎత్తున పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అట్లాగే ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. అంటే ఎంతో కక్ష ఉంటే గాని ఎంతో కోపం ఉంటే గాని ఇట్లాంటి హత్యలు జరగవు అనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే అక్కడే ఒక మహిళ ఉంది. ఈ హత్య జరుగుతున్నంతసేపు కూడా పక్కనే ఆ మహిళ ఉంది. ఈ హత్య చూడగానే ఆమె సొమ్మసిల్లి పడిపోయినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే కళ్ళ ముందుట ఒక హత్య జరగడంతో ఆ మహిళ పూర్తిగా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ మహిళ ఎవరు అంటే సతీష్ భార్యగా నిర్ధారణ అయింది. సో ఈమెను పొడవడానికి గల అంటే ఈమె ఆయన అక్కడే ఉండంగా ఈ హత్య చేయడానికి కారణం ఏంటి అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ వివాహితర సంబంధం మేబీ కారణం కావచ్చు అనేది కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే ఒక అంచనాకి వచ్చారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు కుమార్ అనే వ్యక్తి పక్కన ఉన్నట్టుగా చెప్తున్నారు. సో అందుకే కుమార్ని పొడిచి చంపేశాడు సతీష్ భార్యే కుమార్ పక్కన ఉంది కాబట్టి ఈ వివాహితర సంబంధమే ఈ హత్యకు గల కారణంగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ డే టైంలో అది కూడా మార్కెట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడంతో పూర్తిగా అందరూ భయంతో వణికిపోయిన సిచ్యువేషన్. ఇప్పుడు నిందితుడు పోలీసులు అదుపులో అయితే ఉన్నాడు. విచారణ కూడా స్టార్ట్ చేసిన సందర్భంలో ప్రాథమికంగా ఆయన చెప్పింది కూడా ఇదే అన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. పూర్తిగా అయితే అంటే రీజన్ ఏంటి, ఈ హత్య ఇంత దారుణంగా చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు విచారణలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ పూర్తి స్థాయి విచారణ చేస్తే గాని మరి గతంలో ఏమేం జరిగాయి, ఇంకేమైనా కక్షలు ఉన్నాయా, ఇంకేదైనా కారణం ఉందా అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. సో పోలీసులు అక్కడికక్కడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, సతీష్ని అక్కడికక్కడే అరెస్ట్ కూడా చేసి పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మహిళని హుటాహుటిన అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించారు. కానీ ఒక్కసారిగా ఈ హత్య అయితే పెద్దపల్లి జిల్లాలో ఒక కలకలం అయితే క్రియేట్ చేసిన పరిస్థితి.